అందరికీ నమస్కారం అండి. జనరల్‌గా మన చుట్టూ ఉండే వాళ్ళ నుంచి మనం రోజుకి ఒక్కసారైనా వింటామండి. నా పొట్ట చుట్టూ ఫ్యాట్ తగ్గాలి, పొట్ట తగ్గాలి, ఏం చేయాలి, ఎన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నా, ఎన్ని డయట్స్ చేస్తున్నా వర్కౌట్ అవ్వట్లేదు అని. ఫస్ట్ మీరు నోట్ చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, మనకు ఫ్యాట్ తగ్గాలి అంటే పొట్ట దగ్గర మాత్రమే తగ్గదండి ఎప్పుడూ కూడా. టాప్ టు బాటమ్ అంతా ఫ్యాట్ లాస్ అనేది జరగాలి. పొట్ట దగ్గర మాత్రమే తగ్గాలి, నేను దానికి మాత్రమే ఎక్సర్సైజ్ చేస్తాను అంటే జస్ట్ అక్కడ మజిల్స్ స్టోన్ అవుతాయి, అంతకుమించి ఏమీ అవ్వదు, ఫ్యాట్ అయితే తగ్గదు. సో ఫస్ట్ మనం టాప్ టు బాటమ్ ఫ్యాట్ లాస్ అనేది ఎలా తగ్గించాలి అనేది చూసుకోవాలండి. ఈ మధ్య మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అది ఇది అని వింటూనే ఉంటాం. ఆ ఫాస్టింగ్, ఈ డయట్, ఆ డయట్ అని. మనం అవన్నీ ఫాలో అయ్యే ముందు మన డైజెస్టివ్ సిస్టమ్ ప్రాసెస్ అనేది మన నేచర్కి లో ఉన్న సన్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆ సన్ని ఫాలో అవుతే మన డైజెస్టివ్ సిస్టమ్ అది రెండు సింక్లో ఉంటే ఆటోమేటిక్గా మన సగం హెల్త్ ఇష్యూస్ అనేది పోతాయండి. సో మనం సన్ రైజ్ టు సన్సెట్ అనేది మన త్రీ మీల్స్ని ప్లాన్ చేసుకోవాలండి. ఆఫ్టర్నూన్ లంచ్ కొంచెం హెవీగా తీసుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు 12 to 1 అనేది సన్ పవర్ ఎలా ఎక్కువగా ఉంటుందో అలానే మన డైజెస్టివ్ సిస్టమ్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో మనం తీసుకునే ఏ ఫుడ్ అయినా ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అట్ ఎనీ కాస్ట్ 7 o'clockకి మనం కిచెన్ క్లోజ్ చేసేయాలి, మన మౌత్ కూడా క్లోజ్ చేసేయాలి. 7 తర్వాత వెరీ స్ట్రిక్ట్లీ ఓన్లీ వాటర్. మీరు పడుకోవడానికి 10-10:30 అవుతుంది కదా, సో ఒక 3-3.5 hours గ్యాప్ ఉంటుంది కదా మనకి. ఆ టైంలో మనం తిన్న ఫుడ్ అరిగిపోయిన తర్వాత మనకు నైట్ మొత్తం మన బాడీకి టైం ఉంటుంది మన హోల్ బాడీని రిపేర్ చేయడానికి. అండ్ ఆ రిపేరింగ్ ప్రాసెస్లో దానికి ఇంకా ఎనర్జీ కావాల్సి వస్తే అప్పుడు మన ఫ్యాట్ని బర్న్ చేసి అది మన బాడీ రిపేరింగ్ ప్రాసెస్కి యూజ్ చేసుకుంటుంది. అండ్ అలానే నేను 7కి తిన్నాను, నేను 10కి పడుకోను, నేను అర్ధరాత్రి 2కో 3కో పడుకుంటాను, మై వర్క్ డజంట్ అలో, ఇలా నాకు నిద్ర పట్టదు అని అనుకున్నలా ఉంటే మనకి గ్రోత్ హార్మోన్ అనేది డీప్ స్లీప్లో మాత్రమే జనరేట్ అవుతుందండి. సో ఆ గ్రోత్ హార్మోన్ జనరేట్ అవ్వాలి అంటే మనం అట్లీస్ట్ ఒక 10 o'clockకి పడుకుంటే, ఒక 12కి మనం ఒక డీప్ స్లీప్లోకి వెళ్తే, ఆ 12 to 4 or 12 to 5 మధ్యలో ఆ గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. సో అది మన బాడీకి చాలా మంచిదండి. సో ఏ టైంలో అంటే ఆ టైంలో పడుకొని, ఏ టైంలో అంటే ఆ టైంలో నిద్ర లేచి తిని ఇలా చేసి మనం మన బాడీని ఖరాబ్ చేసుకుంటున్నాము. మన హెల్త్ గురించి మనం కాకోకుండా పక్క వాళ్ళు కేర్ తీసుకోలేరు కదండి. మన కోసం మనం ఆ మాత్రం శ్రద్ధ పెట్టొచ్చు కదా. మనం హెల్తీగా ఉంటే తర్వాత ప్రపంచాన్ని ఏలేయచ్చు. సో హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పారు, అండ్ అలానే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. సో ఫస్ట్ మనం మన హెల్త్ని చూసుకోవాలి. టైంకి తినాలి, టైంకి పడుకోవాలి. ఇది చిన్నప్పటి నుంచి మన అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు చెప్తున్నది, కానీ మనం చెయ్యం కదా. సో ఒకసారి ఇంట్లో అమ్మ వాళ్ళు చెప్పేది కూడా వినండి. టైంకి తినండి, టైంకి పడుకోండి, 7 గంటలకి కట్టేసేయండి. మీలో చేంజ్ మీరే అబ్జర్వ్ చేస్తారు. ఒక 2-3 వీక్స్లో మీరే నోటీస్ చేస్తారు. అండ్ ఇది మీకు ఎంత హెల్తీగా ఉంది, ఎంత బెనిఫిట్స్గా ఉంది అనేది కూడా మీరే అబ్జర్వ్ చేసుకొని మీరే నోట్ చేసుకోండి. డిఫరెన్సెస్ మీకే తెలుస్తాయి. సో గివ్ ఇట్ ఎ ట్రై. నమస్తే.